ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం మనం చూద్దాం. నన్ను దూషించిన వాడు శత్రువు కాడు, నన్ను శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అటు వాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎవరో శత్రువులు మన మీద మరి దాడి చేసినట్లయితే, లేకపోతే మోసం చేసినట్లయితే, మన శత్రువులు మనం మోసం చేస్తే దాని ఏదో రకంగా మనం సరే వాడికి మనం అంటే ఇష్టం లేదు కాబట్టి మనకి ఈ రకంగా నష్టం కలిగించడం అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. అంటే నువ్వు నా స్నేహితుడివి. నా స్నేహితుడు అయ్యుండి కూడా నీవు నన్ను మోసం చేశావు. దీన్ని నేను ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే చాలా సందర్భాల్లో మనం కూడా చూస్తూ ఉంటాం. ఎవరైనా బయట వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తే దాన్ని పెద్దగా పట్టించుకోం. కానీ మనతో పాటు తిరుగుతూ, మనతో పాటు ఉంటూ, మనలో స్నేహితులుగా ఉన్నవాడు మనల్ని ఎప్పుడన్నా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మనం మోసం చేసినప్పుడు మనం చాలా బాధకు లోనవుతాం. అయితే అటువంటి సందర్భాన్ని ఎవరైనా మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు, మనం ఇష్టపడేవాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి? వాళ్ళు మోసం చేశారని మనం కుమిలిపోవాలా? వారు మోసం చేశారని మనం దుఃఖపడాలా? ఇక్కడ ఆ యొక్క మాటని మనం చూసినట్లయితే, ఇక్కడ మనము కూడా మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహంతో దేవుని మందిరం పోయి ఉన్నవారము అని చెప్తారు. ఇక్కడైతే అయితే నేను దేవునికి మొరపెట్టుకుందను, యెహోవా నన్ను రక్షించిన అంటున్నాడు. అంటే ఎవరైనా మనకు మోసం చేసినప్పుడు మళ్ళీ నేను ఆయన మోసం చేయాలి, నేను ఆయన దెబ్బ కొట్టాలి, మనం ఆయన్ని నష్టపరచాలన్న ఆలోచన కాకుండా ఇక్కడ దావీదు గారు దేవునికి మొరపెడతా ఉన్నాడు. నేను నాకు అత్యంత ప్రియమైన వారి దగ్గర నుంచి మోసగించబడ్డాను కాబట్టి నీవే నన్ను రక్షించాలని ఈ మాట ద్వారా. అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించును అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎవరైనా మనకు మోసం చేసినప్పుడు ఆ యొక్క మోసాన్ని బట్టి మనకు కుమిలిపోకూడదు, ఆ యొక్క మోసాన్ని బట్టి మనం దుఃఖపడకూడదు. అదే యొక్క మోసాన్ని బట్టి మనం వారి మీద ప్రతీకారం కానీ, లేకపోతే వారి మీద మనము ఎటువంటి దాడి కానీ మనం చేయకుండా, ఎటువంటి దాడి కూడా మనం చేయకుండా వారిని దేవునికి అప్పగించుకోవాలి. అలాగే దేవుని నుంచి, ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడాలన్నా దేవుణ్ణి మనము గోజాడుకోవాలి. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని అటువంటి పరిస్థితుల నుంచి బయటపడే విధంగా మనల్ని బలపరుస్తున్నాడు. చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును.